హలో పీపుల్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. వినాయక చవితి వచ్చిందంటే వర్షాలు వచ్చినట్టే, కానీ ఈసారి వర్షాలు కాదండి, వరదలే వచ్చేసాయి. ఏది ఏమైనా సరే మనం వినాయకుని వెల్కమ్ చెప్పడంలో మాత్రం తగ్గేదే లే. నేనైతే ఈరోజు మియాపూర్లో ఉన్న వినాయకుడిని చూడడానికి అయితే వచ్చేసాను. ఈ వినాయకుడు చూడండి ఎంత చక్కగా క్యూట్గా ఉన్నాడో. నేనైతే ఇక్కడ చిన్న వినాయకుడి నుంచి పెద్ద వినాయకుని వరకు అందరినీ చూసేసానండి. కానీ ఏ వినాయకుడిని చూసినా ఒక్కటే ఫీల్, ఎంత క్యూట్గా ఉన్నాడో అని సేమ్ ఫీల్. అది చిన్నదైన కానీ పెద్దదైనా కానీ ఆ ఫీల్ మాత్రం మనకి అంతే ఉంటుందండి. అసలు ఇంత క్యూట్గా వినాయకులని వీళ్ళు ఎలా చేస్తారండి? ఏ వినాయకుడిని చూసినా సరే ఎంత క్యూట్గా, ఎంత ముద్దొస్తున్నాడో చూడు అన్నట్టు మళ్ళీ మళ్ళీ వెనక్కి తిరిగి మరి వినాయకుడిని మనం చూస్తూ ఉంటాం. ఇదిగో ఈ వినాయకుని చూడండి, రెయిన్బో కలర్లో ఎంత చక్కగా రెడీ చేసి పెట్టారో. ఇది సోల్డ్ అవుట్, బట్ చాలా బాగుంది. అండ్ ఇంతమంది గణేషుల్ని ఒకేసారి చూసిన తర్వాత నేనైతే ఈ గణేష్ బాగున్నాడు కదా, ఈ గణేష్ బాగున్నాడు కదా అని చెప్పి అందరి గురించి చెప్పుకుంటూ వీడియో అయితే ముందుకు తీసుకెళ్ళిపోయాండి. మీకే గణేష్ నచ్చాడో కామెంట్ చేయండి. నాకు తెలిసి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంజాయ్ చేసే పండగ అంటూ ఏదన్నా ఉంటే అది గణేష్ చతుర్థి అండి. ఇంతకీ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేను వినాయకులను పట్టుకొని ఓ తెగ గణేష్ గణేష్ అని ఏదో ఫ్రెండ్ని పిలిచినట్టు పిలిచేస్తున్నా. నేనైతే బయటికి వెళ్ళేటప్పుడు ఏ వినాయకుడిని చూసినా ఈ గణేష్ బాగున్నాడు కదా అని అని అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతా. నేనే కాదండి, నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు ఇలానే అనుకుంటారని అనుకుంటున్నా. ఈ వినాయకుడిని చూడండి ఎంత చక్కగా రెడీ చేశారో. నిజంగానే ధోతి కట్టేశారా అన్నట్టు చాలా చాలా బాగున్నారండి వినాయక. బుజ్జి బుజ్జి వినాయకులు క్యూట్గా ఎంత బాగున్నారో చూడండి. నాకైతే చాలా బాగా నచ్చేశారు. అలా అందరినీ చూసుకుంటూ వెళ్ళిపోయాను. ఈ వినాయకులను చూడండి ఎంత బాగున్నారో, చిన్నపిల్లలు చక్కగా కూర్చున్నట్టు క్లాస్లో. ఈ వినాయకుడికి అయితే నామాలు కూడా ఉన్నాయి. భలే ఉన్నారు కదా క్యూట్గా చిన్నపిల్లల్లాగా. నేనైతే ప్రతి గల్లీ గల్లీ తిరిగి ఏ వినాయకుడు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నారు అనేది చూడడం అయితే నాకైతే చాలా ఇష్టం అండి. కానీ ఇక్కడ ఇంతమంది వినాయకుల్ని చూసిన తర్వాత అస్సలైతే ఆ ఫీలింగ్ అయితే చెప్పలేకపోతున్నా అండి. చాలా బాగుంది. ఇంతకీ మీరు కూడా నాలాగే ప్రతి మండపానికి వెళ్ళి ఏ వినాయక ఎలా ఉన్నాడు అని మీరు కూడా చూస్తూ ఉంటారా? వినాయక చవితి అయితే నాకే కాదు ప్రతి ఒక్కరికి ఇష్టమేనండి. అయితే ఒకే ఒక్క భయం అండి నాకు వినాయక చవితిలో. అదేంటంటే అమ్మ వాళ్ళు చెప్తూ ఉంటారు, వినాయక చవితి రోజు మాత్రం పక్కాగా చందమామని చూడొద్దు అని. కానీ అదేంటో అనుకోకుండా కళ్ళు పైకే వెళ్ళిపోతాయి, చందమామని చూసేస్తాం. భయం వచ్చేసి మళ్ళీ లోపలికి వచ్చి కథ చదువుకోవడమో లేకపోతే కథ చదివిన అక్షంతలు వేసుకోవడమో ఏదో ఒకటైతే చేస్తాం. కానీ ఆ భయం అయితే మాత్రం అంతే ఉంటుందండి నాకైతే మాత్రం. సర్లే ఏది ఏమైతే పోని, మన గణేష్ చూసుకుంటాడులే అన్నట్టు ధీమాగా కూర్చోవాలి. వినాయక చవితి వస్తే చాలు అందరూ సింగసేనండి. ఎందుకని అంటారా? జై గణేష జై గణేష అని అందరూ అంటుంటాం. వినాయకుడికి మనం వెల్కమ్ చెప్పేటప్పుడు మనలో ఒక సింగర్ బయటకు వస్తాడు, జై గణేష అంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అలానే వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు మనలో ఉన్న డాన్సర్ ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాడు. మరొక్కసారి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఇఫ్ యూ లైక్ మై వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.